హాయ్ హలో వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? ఆగస్టు సంక్షోభంతోన అక్కడ ఉన్న నేతలందరూ అల్లాడిపోతున్నారా? ఏ క్షణంలో ఎవరి సీటు ఉంటుందో ఊడుతుందో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారా అంటే అవును అని చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా కొండా సురేఖ, చిన్నారెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఈ ముగ్గురి వ్యవహారంతో అధికార కాంగ్రెస్ పార్టీలోన కొత్త కలకలం మొదలయ్యింది. ఇక్కడ కలకలం వాళ్ళు తిరుగుబాటు చేశారు అనేది ఒకటి, అధిష్టానం మాట వినట్లేదు లేదా తమ లీడర్ మాట వినట్లేదు అనేటువంటిది ఒకటైతే, రెండవది అసలు పార్టీలో ఎవరి మాట చెల్లుతుంది? ప్రభుత్వంలోన అంటే సాధారణంగా పార్టీలోన ప్రముఖమైన నేతల్ని ముఖ్యమంత్రిగా ఎంచుకుంటారు అధికార పార్టీలో, వాళ్ళ మాటే నెగ్గుతూ ఉంటుంది. ఆ లెక్కలు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి మాట కాంగ్రెస్లోన ఎంతవరకు నెగ్గుతోంది, ఎంతవరకు నెగ్గట్లేదు అంటే ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి నేతలు, ముఖ్యంగా పాత కాపులు, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ జెండా మోసిన వారు, ఏ సంక్షోభం వచ్చినా కూడా పార్టీ వీడకుండా దాన్ని నమ్ముకొని ఉన్నటువంటి నేతలు, అప్పటి పాతతరం నేతలందరికీ కూడా తీవ్రమైన అసంతృప్తి ఏమైనా గూడు కట్టుకొని ఉందా రేవంత్ రెడ్డి వ్యవహారం పైన? ఎందుకు రేవంత్ రెడ్డి గారి పైన ఇంత నెగిటివిటీ ఉంది, ఇంత అసంతృప్తి ఎందుకు అంటే ఆయన వ్యవహరిస్తున్న తీరు అని కొంతమంది పరిశీలకులు చెప్తున్నారు. ఆయన వ్యవహరిస్తున్న తీరు ఏంటి అంటే, ఆయన అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో వడ్డిస్తున్నారు అని. ఏంటి సామెత? అయిన వారికి ఆకులు కాని వారికి కంచాలు అంటే పూర్వకాలంలోన కంచాలు అనేవి ఇట్స్ ఎ బెటర్ వన్. అంటే ఎవరైనా ఇంటికి బంధువులు వస్తే లేదా తమ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకు కంచాల్లోన భద్రంగా అన్నం వడ్డించేవాళ్ళు. ఎవరో దారిపోయే దానయ్య ఎవరైనా వస్తే వాళ్ళకి ఏదో ఒక ఆకు పడేసి ఆ ఆకులు ఇంత అన్నం పడేస్తే వాళ్ళు తినేసి వెళ్ళిపోయేవారు. అంటే ఏంటి? కాని వారికి ఆకుల్లో అయిన వారికి కంచాల్లో పెట్టాలి లెక్క ప్రకారం. అయితే ఈ సామెతనే రివర్స్లో ఉంది. ఏంటి? అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అని. అంటే అయిన వాళ్ళు అనుకున్న వాళ్ళని నిర్లక్ష్యం చేయడం, ఎవరో కాని వారిని పట్టుకొని వాళ్ళను పీఠం ఎక్కించడం, వాళ్ళ మెప్పు పొందడానికి ప్రయత్నించడం. అయితే ఇక్కడ చిక్కల్ల ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి అయిన వారు కానివారా లేదా కాంగ్రెస్ పార్టీకి అయిన వారా కానివారా అంటే రెండవదే అంటున్నారు. ఒక రకంగా రేవంత్ రెడ్డి పరంగా చూస్తే ఆయన అయిన వారికి కంచాల్లోనే పెడుతున్నారు, కాని వారికి ఆకుల్లోనే పెడుతున్నారు. కానీ రివర్స్లో ఆలోచిస్తే, పార్టీ పరంగా ఆలోచిస్తే, పార్టీలో మొట్టమొదటి నుంచి ఉన్న వాళ్ళనేమో ఉదాసీనంగా సీత కన్నేసేశారు, తనకు కావలసిన కొంతమందిని మాత్రం భుజాన ఎత్తుకున్నారు అనేటువంటి వివాదం చాలా కాలం నుంచి నడుస్తుంది. ఈ మధ్య కాలంలో అది మరింత బహిర్గతమైంది. ఇదంతా కూడా ఆగస్టు నెలలోనే చోటు చేసుకోవడంతో తెలంగాణ కాంగ్రెస్లోన ఆగస్టు సంక్షోభం ముదిరిపోతోంది అన్న మాట అయితే చాలా గట్టిగా వినిపిస్తోంది. సో ఇక్కడ ఏంటంటే ఆగస్టు 27 మొన్నటికి మొన్న తెలంగాణ కాంగ్రెస్లో పరిస్థితి సాధారణ అంతర్గత విభేదం కంటే పెద్ద రాజకీయ శక్తిగా మారింది. అంతర్గత విభేదాలు ఏదో చిన్నపాటి తగాదాలు కాంగ్రెస్లో ఎప్పుడు ముద్దు పేరుతో పిలుస్తుంటారు, మనదంతా అంతర్గత ప్రజాస్వామ్యం అని. అంతర్గత ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఇక్కడ ఎవరు పెద్ద కాదు, ఎవరు చిన్న కాదు, కొత్తవాడు ఒకటే, పాత నీరు ఒకటే, అన్ని నీటిని కలుపుకొని ఈ కాంగ్రెస్ పెరిగింది, ముందుకెళ్తోంది. కాబట్టి ఎవరినైనా ప్రశ్నించవచ్చు, ఎవరినైనా నిలదీయవచ్చు అని కాంగ్రెస్లో ఉన్న నేతలందరూ నమ్ముతున్న మాట వాస్తవం. అయితే ఇది కేవలం అంతర్గత విభేదాలు, అంతర్గత ప్రజాస్వామ్యం అనే ముద్దు పేరుకు సంబంధించింది కాదు. ఇక్కడ ఏంటంటే పొలిటికల్ పవర్ ఎవరికి ఎక్కువగా ఉంది, పార్టీలోన రాజకీయ శక్తి ఎవరికి ఉంది, ఎవరి మాట చెల్లుబాటు అవుతుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట చెల్లుబాటు అవుతుందా లేదా కొంతమంది నాయకుల మాటనే చెల్లుబాటు అవుతుందా? ఇక్కడ చెల్లుబాటు కావడం అంటే ఏంటి? అధిష్టానం ఎవరి మాట వింటుంది? కాంగ్రెస్లోన, ప్రదేశ్ కాంగ్రెస్లో ఉన్నటువంటి అందరి ప్రాణాలు కూడా అదేమంటారు చూడండి, మాంత్రికుడి ప్రాణం చెట్టు తొర్రలోని చిలుకలో ఉంది అన్నట్టుగా ఇప్పుడు వీళ్ళందరి ప్రాణం ఎక్కడ ఉందంటే ఢిల్లీలోని జనపథ్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ నివాసం దగ్గరే ఉంది. వాళ్ళు ఎలా అనుకుంటే అలా, వాళ్ళు పావులు కదిపితే ఇక్కడ వీళ్ళందరూ ఆడాల్సిందే, వాళ్ళు కొరడా జడిపిస్తే వీళ్ళు మెట్టు దిగాల్సిందే. మొదటి నుంచి వస్తున్న వ్యవహారం. అందుకే కదా మనకు కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు అనేటువంటి మాట కూడా మనకు చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. సో ఇక అసలు విషయానికి వస్తే కొండా సురేఖ, జి చిన్నారెడ్డి,
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చుట్టూ నడుస్తున్నవి ఇవి కేవలం వివాదాలు కావు. బాగా గుర్తుంచుకోండి, ఇవి కేవలం వివాదాలు కావు. అలా పెరిగి ఇలా తగ్గిపోయేది కాదు. తాటాకు మంటలు కావివి చప్పున చల్లారిపోవడానికి. ఇందులో ఏదో మతలబు ఉంది, దీర్ఘకాలికమైనటువంటి తిరుగుబాటు ఉంది. అది మనం గమనించాలి. రేవంత్ నాయకత్వం పాత కాంగ్రెస్ నేతలు, కొత్తగా పార్టీ వచ్చిన నేతల మధ్య సమీకరణంతోనే చూడాలి. దీన్ని ఎలా చూడాలంటే ట్రయాంగిల్లో చూడాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, లీడర్షిప్ ప్లస్ అటు పాత తరం ఇటు కొత్త తరం నేతలు, ఈ మూడింటి మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం. కొండా సురేఖ వివాదానికి అసలు కేంద్రం ఏమిటి? ఎందుకు వివాదం రగులుకుందంటే కొండా సురేఖపై వచ్చిన క్రమశిక్షణ అంశం ఆమెకు సంబంధించింది కాదు. అదే ఇక్కడ వివాదం. కొండా సురేఖ కూతురైనటువంటి సుస్మిత ఆమె ముఖ్యమంత్రి పైన, ఆ తర్వాత పరకాల స్థానిక ఎమ్మెల్యే పైన చేసిన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆమె తల్లి అయినటువంటి మంత్రి కొండా సురేఖ పీకకు చుట్టుకొనింది, మెడకు చుట్టుకొనింది. అయితే కొండా సురేఖ భర్త కొండా మురళి మొన్న బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నా కూతురు అన్న మాటకు మమ్మల్ని ఎందుకు బలి చేస్తారు, మాకేం సంబంధం, ఆమె ఆలోచనలో ఆమె స్వేచ్ఛగా మాట్లాడగలిగే శక్తి దేవుడు ఆమెకి ఇచ్చాడు, ఆమె ఎదిగి నిల్చున్నది, ఆమె సొంత వ్యాపకాలు ఉన్నాయి, ఆమె తన రాజకీయ ఉనికి కోసం ఆమె మాట్లాడిన మాటల్ని మన దగ్గర ఎందుకు తీసుకొస్తారు? ఆమె దగ్గర ప్లాన్ ఏ ఉందో ప్లాన్ బి ఉందో వీ డోంట్ నో. ఆమెకి ఏ ప్లాన్లు ఉన్నాయో నాకు తెలియదు. అలాంటప్పుడు ఆమె మాటల్ని మనపైన పెట్టి, మా భుజాలపైన పెట్టి, మీ కూతురు అంతే కాబట్టి మీ పైన క్రమశిక్షణ చర్య తీసుకుంటామనడం ఏంటి, అర్థరహితం అని ఆయన అంతెత్తున మండిపడ్డాడు. మండిపడ్డమే కాకుండా బట్టి విక్రమార్కను వెళ్ళి కలిశారు. బట్టి విక్రమార్కను కొండా మురళి దంపతులు వెళ్ళి కలిసిన సందర్భంలోన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఎంట్రీ ఇచ్చారు. సో ఇది చూస్తుంటే ఇది కేవలం ఏదో ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవహారంలా మనకు కనిపించట్లేదు. ఇది చాలా ముదిరిపోయినటువంటి వ్యవహారంలాగానే కనిపిస్తోంది. సో ఇక్కడ ఏంటంటే దీనికి కేవలం కుటుంబ సభ్యురాలి వ్యాఖ్యలుగా కాకుండా మంత్రి సురేఖ బాధ్యతలు, పార్టీ క్రమశిక్షణ కోణంలోన క్రమశిక్షణ సంఘం పరిశీలించడం అనేటువంటిది ఒక దురదృష్టకరమైన విషయంగా కొండా దంపతులు భావిస్తున్నారు. సురేఖ తన కుమార్తె వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని ఆమె వివరణ కూడా ఇచ్చింది. అయినా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. షోకాజ్ నోటీస్ ఇచ్చారు. బహుశా ఆమె మంత్రి పదవి ఊడవచ్చు అని అంటున్నారు. అంటే మొట్టమొదటి కేవలం క్రమశిక్షణ చర్య అని ప్రారంభమై చివరికి ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే వాళ్ళిద్దరిని చిన్నారెడ్డి ఆయనకు ప్లానింగ్ కమిషన్లో ఉన్నారు కాబట్టి ఆయన్ని, ఆ తర్వాత కొండా సురేఖ మంత్రి పదవి నుంచి ఈమెను, వీళ్ళిద్దరిని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పిస్తే తప్ప పార్టీ పరిస్థితి బాగుపడదని క్రమశిక్షణ సంఘం తుది నివేదిక అధిష్టానానికి సమర్పించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం మనకు అందుతోంది. మరి ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది చర్యల తర్వాత కానీ మనకు తెలిసి రాదు. సో ఆగస్టు 25న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తన నివేదికను పీసీసీ అధ్యక్షుడికి పంపింది. తాజా నివేదికల ప్రకారం సురేఖను మంత్రివర్గం నుంచి, చిన్నారెడ్డిని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. సీనియర్ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డిపై కూడా సీఎం వ్యతిరేకంగా పార్టీ ఇబ్బంది కలిగించేవి. అక్కడ ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డితో ఈయనకు వివాదం. ఆయన కొత్తగా వచ్చిన వాడు, ఆయన జులుమేంటి, నేను ఎప్పటి నుంచో ఉన్నవాడిని, పాత తరం నాయకుడిని, అన్ని బాధ్యతలు నిర్వర్తించిన వాడిని, ఇప్పటికీ పార్టీలోన ఒక క్రియాశీలకంగా ఉన్న వ్యక్తిని నన్ను మీరు నెగ్లెక్ట్ చేశారని ఆయన అడిగి కూర్చున్నారు చిన్నారెడ్డి. సో పార్టీలో ఎవరైనా నాయకత్వ నిర్ణయాలను బహిరంగంగా ప్రశ్నిస్తే చర్యలు తప్పవని సంకేతం ఇవ్వడానికి ఏమైనా క్రమశిక్షణ సంఘం ప్రయత్నిస్తుందా అని కొంతమంది ఆలోచిస్తున్నారు. మరి ఇవన్నీ సరే, చిన్నారెడ్డి పైన, ఆ తర్వాత కొండా సురేఖ పైన మీరు చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళిద్దరు కూడా గీత దాటి ప్రవర్తించాలని మీరు భావించారు, నివేదిక కూడా ఇచ్చేశారు. ఓకే, ఎవరు కాదనరు. మరి ఇదే కోవకు చెందిన మరో వ్యక్తి ఉన్నారు కదా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మళ్ళీ అతన్ని ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? కాంగ్రెస్ రూల్ బుక్ ఏంటి? ఒకరికి ఒక రూల్, ఇంకొకరికి ఇంకొక రూలా? మళ్ళీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే మీకు ఎందుకు భయం, ఎందుకు వణుకు? ఆయన పైన ఎందుకు మీకు హిత దృష్టి, మా పైన ఎందుకు మీకు అహిత దృష్టి లేదా శీత దృష్టి? సో ఇదేదో తేల్చి తీరాల్సిందే అని నేతలు భగ్గుమంటున్న మాట అయితే వాస్తవం. సో ఇక్కడ ఏమంటున్నారంటే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలోనూ ప్రభుత్వ నిర్ణయాలు, మంత్రివర్గంలో తన ప్రాతినిధ్యం వంటి అంశాలపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే మీ కథ చూస్తా, మీ అంతు తేలుస్తా అనే లెక్కలో మాట్లాడాడు ఆయన. అయినా ఆయన ఏమీ పట్టించుకోలేదు. ఆయన పైన కనీస కామెంట్ కూడా లేదు.
క్రమశిక్షణ చర్య పక్కన పెట్టండి, వీళ్ళిద్దరి పైన మాత్రం ఇప్పుడు ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని పదవి నుంచి తప్పించేసేయాలి అనేటువంటి ఒక మాట వెలువడుతోందన్నమాట. సో దీన్ని ఇప్పుడు ఏమంటున్నారు చాలామంది, కాంగ్రెస్ పార్టీలో డబుల్ స్టాండర్డ్స్ ఏమైనా ఉన్నాయా, ఒకరికి ఒక రకమైన న్యాయం, ఇంకొకరికి ఇంకొక రకమైన న్యాయం అనేటువంటి వ్యవహారం ఏమైనా నడుస్తోందా? సురేఖ వర్గంతో సహా కొందరు నేతలు చేస్తున్న వాదన ఏంటంటే, ఒకే రకమైన బహిరంగ అసమ్మతికి అందరూ ఒకే రకంగా బహిరంగంగా అసమ్మతి వ్యక్తం చేశారు, మళ్ళీ ఒకరికేమో నోటీసులు పంపించారు, ఇంకొకరిని అసలు పట్టించుకోలేదు, ఏంటి మీ వ్యవహారం అని అధిష్టానాన్నే ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయారు. పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ అనే నినాదం కూడా వస్తోంది. కొండా సురేఖ, చిన్నారెడ్డి వంటి వారు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్న నాయకులు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి గతంలో బీజేపీలో ఉండి 2023 కాంగ్రెస్లో తిరిగి వచ్చారు. పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎవరు పార్టీకి పాత పునాది, ఎవరు అంత దాకా నిలబడిన వాళ్ళు, అది చూడాలి కదా. కొత్తగా వచ్చిన వాడిని పట్టించుకోవడం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీని ఒకే కమాండ్ కింద నడిపించాలనే ప్రయత్నం కనిపిస్తోంది. కానీ సీనియర్ నేతలకు రాజకీయ స్వేచ్ఛ ఉండాలి, వ్యక్తిగత అనుచర వర్గాలు ఉంటాయి, ప్రాంతీయ సమీకరణలు ఉంటాయి. దీన్ని ఎలా అధిగమించాలా అనేది రేవంత్ రెడ్డికి ఇప్పుడు సవాలుగా మారుతోంది. అందుకే ఈ చర్యలు కేవలం క్రమశిక్షణ చర్యలు కాదు, రేవంత్ రెడ్డి నాయకత్వానికి లిట్మస్ టెస్ట్గా మారబోతోంది. సో మళ్ళీ ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తే ఆ ప్లేస్లో ఎవరు వస్తారంటే రాములమ్మ పేరు వినిపిస్తోంది, విజయశాంతి పేరు వినిపిస్తోంది. ఆమెను తీసుకొని వచ్చి అక్కడ పెట్టాలని, ఎందుకంటే ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పుడే అప్పట్లోనే ఆమెను ఏమన్నారు, ఏకంగా మంత్రి పదవిలో ఆమె ఉండబోతుందని అన్నారు. కానీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కానీ విస్తరణ కానీ ఇప్పటిదాకా జరగలేదు కాబట్టి ఆ విషయం పెద్దగా పట్టింపు ఎవరికి వ్యవహారం తేలలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ మాట తెరపైకి వచ్చింది. విజయశాంతికి ఏమైనా అవకాశం ఉంటుందా? సో కొండా సురేఖను తప్పించి రాములమ్మను తీసుకొని వచ్చి మంత్రిగా కూర్చోపెడతారన్న ఒక మాట కూడా వినిపిస్తుంది. చూడాలి మళ్ళీ ఏమవుతుందో, ఎటు తిరిగి ఎటు మారుతుందో తెలీదు. మొత్తం మీద అధికార పార్టీలోన ఈ రకమైనటువంటి పరిణామాలు ఖచ్చితంగా పార్టీకే కాదు, ప్రభుత్వ అధికారానికి కూడా ఇది చాలా పెద్ద దెబ్బ అని మనం చెప్పక తప్పదు. అదండి వ్యవహారం. దట్స్ ఆల్.